రాసి పెట్టుకోండి. కర్కాటక రాశి వారికి మహాయోగం పట్టబోతుంది. జూలై నెల 11, 12, 13, 14 తేదీల్లో నమ్మలేని పెను మార్పులు మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది ఈ సమయంలో మీకు రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, జూలై నెల 11, 12, 13, 14 తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితం మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా మీ జీవితంలో ఈ సమయంలో పూర్తి మార్పులు అయితే మీరు చూస్తారు. ముఖ్యంగా జూలై నెల 11, 12, 14 తేదీల్లో వీరికి రాజయోగమే పట్టబోతూ ఉంది. ప్రారంభించబోయే పనులలో శ్రమకు తగ్గ ఫలితం మీకు దక్కుతుంది. ముఖ్యమైన పనులు చేసే ముందుగా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మేలు. వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. శ్రీ లక్ష్మీ స్తుతి మీకు చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. శుక్రయోగం లాభాలను ఇస్తుంది. గతంలో చేసిన కృషి కారణంగా ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుంది. ఉద్యోగంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. మౌనంగా ఉండడం అయితే చాలా అవసరం అండి. కాలం మిశ్రమంగా ఉన్నందున వ్యాపారంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ధర్మం మిమ్మల్ని పూర్తిగా రక్షిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కర్కాటక రాశి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు ఊహించని లాభాలు అయితే కలిగే అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. మీరు ఈ సమయాన మట్టిని పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుందండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జూలై నెల మీరు కొంచెం ఓర్పుతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గ్రహాల స్థానాల రీత్యా ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు. మీ 8వ ఇంట్లో రాహువు, 2వ ఇంట్లో కేతువు, 12వ ఇంట్లో గురువు సంచరించడం చేత జీవితంలోని పలు కీలక రంగాల్లో ఆకస్మిక మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని అనుకూలమైన గ్రహాల సంచారాలు మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. వృత్తి జీవితంలో ఈ నెల కొంత కఠినంగా కూడా ఉండవచ్చు. మీ భాగ్యాధిపతి అయిన గురువు 12వ అంటే వ్యయస్థానంలో ఉండడం చేత మీరు చేసే కష్టానికి తగ్గ గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి మీలో కలగవచ్చు. పనులలో జాప్యాలు, అడ్డంకులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పై అధికారులతో అపార్థాలు రాకుండా మీరు చూసుకోవాలి. జూలై నెల 16వ తేదీ తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావడం చేత మీలో ఆత్మవిశ్వాసం పెరిగిన అహం కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది సంబంధాలను దెబ్బతీయవచ్చు. ఈ నెల వివాదాలకు మీరు కొంచెం దూరంగా ఉంటూ ఓపికగా మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా కూడా ఇది కొంచెం గందరగోళంగా ఉండే మాసంగా చెప్పవచ్చు. మీ 2వ అంటే ధనస్థానంలో కేతు ఉండడం చేత డబ్బును కూడబెట్టడం కొంచెం కష్టంగా మారవచ్చు. 8వ ఇంట్లో ఉన్న రాహు ఆకస్మికంగా భారీ ఖర్చులను తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఊహించని కారణాల కారణంగా మీరు కొంచెం అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా ఈ సమయంలో కలగవచ్చు. అయితే జూలై 26 వరకు మీ లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండడం చేత ఆదాయం వస్తూనే ఉంటుంది, కానీ వచ్చిన ఆదాయం వచ్చినట్లుగానే ఖర్చు అయిపోయే సూచనలు ఉన్నాయి. ఈ నెల రిస్క్తో కూడినటువంటి పనులకు మీరు దూరంగా ఉండడం మేలు, మరియు అప్పులు ఇవ్వకపోవడం కూడా మీ జీవితంలో మేలును తెస్తుంది.
వ్యాపారస్తులకి సమయం వృద్ధి నెమ్మదిగా ఉండవచ్చు. గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నందున కొత్త వెంచర్లు లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచించకపోవడమే మేలు. భాగస్వామ్యులతో గొడవలు, ఆర్థిక పరంగా లావాదేవీలు మోసపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టాలి. అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రతకు పరీక్షా సమయంగా చెప్పాలి. ఉన్నత విద్యకు అధిపతి అయిన గురువు 12వ ఇంట్లో ఉండడం చేత చదువుపైన దృష్టి పెట్టడం కష్టతరం కావచ్చు. అనేక అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ నెలాఖరులో మీ యొక్క 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీలో శక్తి మరియు పట్టుదల పెరిగి సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది. అయినప్పటికీ ఈ సమయంలో విజయం సాధించాలి అంటే మీరు రెట్టింపు కష్టాలు పడాల్సి ఉంటుంది మరియు చెడు స్నేహాలకు మీరు చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి జీవితం గురించి మనమైతే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు క్లియర్గా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి, అలాగే చరరాశి అనగా వీరి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి చకచకా మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను వీరు జట్లం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు. సమాజ సేవ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం కూడా చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచించినట్లయితే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరికి వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటికైనా కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.